ఎక్కడికి వెళ్ళినా అరే సీరియస్లీ ఎందుకు ఇలాగా? ఇది పర్ఫార్మెన్స్ వాడు ముందే సీరియస్ గా దిగితే మనం ఏం అనమని చెప్పి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సిదీష్ను ఏరా ఎక్కడికి వెళ్ళావు పొద్దునే? ఏమైంది రోయ్? ఏమైందిరా? వెళ్ళిపోయారు అలాగా. ఏ అయాన్స్ ఏమైంది నీకు? గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ మీ అందరికీ తెలుసు కదా, మేము ఉమామహేశ్వరంకే వస్తాము. అయితే ఉమామహేశ్వరంలో ఇక్కడ అన్నీ మార్చేశారనమాట. ఇంతకుముందు పై వరకు కార్స్ వెళ్ళేవి, కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనము కార్స్లో దిగి అప్పుడు మనము బస్సెస్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అది మ్యాటర్. ఇది ఒక ప్రపంచం. హ్యాపీగా కూర్చుంటాడు ఇలా డ్రైవ్ చేసేటప్పుడు. ఈవిడ కూడా వచ్చేసింది మొత్తం. మనము ఎక్కడికి వెళ్తున్నాం? ఉమామహేశ్వరం జేజ్ దగ్గరికి. అండ్ ఈ రోడ్ ఏంటి? ఘాట్ రోడ్. ఇట్స్ అ ఫేమస్ ఉమామహేశ్వరం టెంపుల్. మనం శ్రీశైలం వెళ్ళే దారిలో వస్తుంది. కంపల్సరీ ఈ శివయ్యను దర్శించుకుని వెళ్తాం అనమాట మేము. చల్లగా ఉంటుందండి ఇక్కడ. అవును, అదే అంటున్నాను, ఎప్పుడైనా చల్లగా ఉంటుంది. బోర్ లేదంట, వాటర్ అదే కొండ వాటరే అదే. ఈ రీల్ మీరు డిఓపి శివనాగ్ గారు, ఆర్టిస్ట్ ఇంద్రనీల్ గారు. మేమంతా ఆడియన్స్. ఫస్ట్ టైం మేమందరం ఉమామహేశ్వరంకి కలిసి వచ్చాము. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్తాం. సాక్షి గణపతి టెంపుల్. சரியான பிளேடு ஜோக் போடுவனி. சரியான பிளேடு. எனக்கு தமிழ் தெரியாது. உனக்கு தெரியாதா? தமிழ்ல பேசுற நீ? இந்த பொண்ணுக்கு நல்லா தெரியும் தமிழ். சாப்பிடு சாப்பிடு. ఐ యామ్ ఎక్సైటెడ్. స్వీట్ పెట్టారు, ఫ్రైమ్స్ ఇచ్చారు, వైట్ రైస్ ఇచ్చారు, రోటి పచ్చడి ఇచ్చారు, పెరుగు ఇచ్చారు. ఇదేంటిది? బెండకాయ, పప్పు, కూర, ఇవన్నీ నా ఫుడ్. మేము ఐలాపురంకి వచ్చాం, తింటున్నాం భోజనం. నువ్వు ఎన్నేం ఫుడ్స్ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పట్లేదు, జాగ్రత్తగా తినేసి ఉండరా. కాదు కాదు కాదు, మన్ను తిన్న పాములాగా ఉండకుండా కొంచెం యాక్టివ్గా. ఐలాపురం రెస్టారెంట్లో పిల్లలు ఎంత బాగా పనిచేస్తుంది అలా కొంచెం నేర్చుకోండి. ఎగ్జిబిషన్లో మొత్తం మా ఆయనే వాగేటట్టు చేయకండి, మీరు వాగండి. అర్థమైందా? అస్సలు సైలెంట్గా ఉంటారే. ఇక్కడ మల్లిక, ఇక్కడ మల్లిక జానకర్గం లేదు, అయిపోయింది కదా బావా, అయిపోయింది. ఎన్ఎం ఫుడ్స్ టీమ్ చెప్పు. ఎన్ఎం ఫుడ్స్ టీమ్ ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో చెప్పు. ఎన్ఎం ఫుడ్స్ టీమ్ ఎన్ఎం ఫుడ్స్లో పనిచేసే వాళ్ళందరూ, ఎన్ఎం ఫుడ్స్లో పనిచేసే వాళ్ళందరూ నన్ను చూసి నేర్చుకోండి. సూపర్ రా నువ్వు, అసలు నిజంగా గ్రేట్. చలో షేర్ కా గాడి నికాల్. షేర్ కా గాడియా? సింహం బండి తీయాలా?
ఎందుకు ఇది కూడా రికార్డ్ చేయాలి మీరు మీరు మీ వెనకే తిరుగుతున్నాను నేను షేర్ ఆయ్ షేర్ का गाड़ी निकालो बाबा मैं इनकी बात कर रहे गाड़ी शेयर कर रहे हैं। షేర్ కా డ్రైవర్ వీళ్ళిద్దరు ఫాదర్స్ చూడండి ఒకసారి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ వద్దులే వద్దు వద్దు అందరు ఎక్కండి ఎక్కండయ్యా బండి ఎక్కండయ్యా సామి మీ అందరికీ ఏ కుర్తా భలే ఉంది నీది మా రాజకుమారి వచ్చింది అంతపురం నుంచి దిగింది మేడం పడుకున్నారా బాగా పడుకున్నారు పర్వాలేదు 6-10 కలర్ ఏమి పొడి చెప్పాను ఫుడ్ బాగా ఎంజాయ్ చేసావా? బాగా శ్రీశైలంలో ఇంత మంచి ఫుడ్ తినడం ఇదే ఫస్ట్ నాయుడు హోటల్ అదిరిపోయింది అసలు. ఫుడ్ మామూలుగా లేదు, చాలా బాగుంది. మన రమణ గారు కూడా చాలా మంచిగా కడుపు నిండా పెట్టి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దేవుని ఎంత కడుపు నిండా చూసుకున్నామో ఈయన అంత కడుపు నిండా అన్నం పెట్టారు. ఇది నాయుడు హోటల్ అండి, టెంపుల్ దగ్గరే అన్నమాట. ఏంటి నీ వేషాలు ఏంటి అసలు ఏంటది వేషాలు నా దగ్గర లేవు, వేరే ఛానల్లో ఉంటాయి. అందరూ కుమ్మక్కయ్యి వైట్ వేసుకున్నారు. మేము తీయట్లేదా? Take bags, come on. మీకు ఎంత పే చేస్తామో అంతే పని చేయండి. నో క్యాప్స్, ఓన్లీ క్యాప్స్. నమస్కారం. నమస్కారం. శ్రీశైలంలో దర్శనం చాలా బాగా జరిగింది. అసలు శ్రీశైలం దర్శనంకి ఎందుకు వచ్చామని ఒక్కళ్ళం ఒక్క బ్లాగ్ లో చెప్పలే. చెప్పండి, ముగ్గురు రండి, ముగ్గురు ఒక్కళ్ళం కూడా చెప్పలే మనం శ్రీశైలం దర్శనానికి ఎందుకు వచ్చామని. మా చెప్పండి. హౌస్ ఆఫ్ శివాసంకి సంబంధించి 5 ఎగ్జిబిషన్స్ చాలా గ్రాండ్ గా సక్సెస్ జరిగినందుకు ఆ శివుడి ఆశీస్సులతో మేము పెట్టుకున్న హౌస్ ఆఫ్ శివాసం సక్సెస్ఫుల్ గా అలా వెళ్తూ ఉన్నందుకు మీ అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉన్నందుకు మేము వచ్చి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ 10వ ఎగ్జిబిషన్ కి మళ్ళీ శివయ్య పిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టార్టర్ మేము అరుణాచలం నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు శ్రీశైలం వచ్చాము. అలా జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత మా అందరికి ఒక అద్భుతమైన ఆలోచనలు వచ్చాయి. ఒక మహిమ గల ఆలోచనలు రావడం వల్ల నిన్న నైట్ ఒక డిస్కషన్ జరిగింది. 1 గంట వరకు మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా అతి త్వరలో మన 3 ఛానల్స్ లో రాబోతున్నాయి. And stay tuned for next exhibition date, guys. శ్రీశైలంలో ఉంటున్న శుద్ధి తెలుగు మాట్లాడుతున్నాం. శుద్ధతలు శుద్ధత అమ్మా ఇప్పుడు మేము అయిపోయింది. ఇప్పుడు మేము మమ్మల్ని మేము చూసుకోవడానికి సఫారీకి వెళ్తున్నాం. మనల్ని మనం చూసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నెమలి కనిపించింది అనుకో, అది ఎవరు నెమలి అని పులి కనిపించింది లేదు నేనేంటి ఏదన్నా ముళ్ళ పందులు ఏం కనబడితే మరి అనవసరంగా నువ్వు గెలుకు నీ పేరు తెలుసుకో. ఇంత పెద్ద జిరాఫీలు ఉండవు. అంటే నన్ను జిరాఫ్ అంటున్నారు అండి. కాదు, వైల్డ్ పిల్ అంట. వైల్డ్ పిల్. మా తమ్ముడు మెక్సికన్ కదా, మెక్సికన్. పాస్పోర్ట్ వచ్చాక చెప్పండి. పాస్పోర్ట్ అవసరం లేదు అవును, నేను మెక్సికన్. ఇండియా వాళ్ళు మాకు పాస్పోర్ట్ ఇవ్వాలి, మెక్సికన్ వాళ్ళు ఇంకొక 2 వీక్స్ లో పాస్పోర్ట్ తెచ్చి ఇలా ఎగరేస్తాను. సరే ఇదిగోండి
శ్రీశైలంకి వచ్చాం కాబట్టి నెత్తలు శ్రీశైలంకి వచ్చా కాబట్టి నిద్రకుంటున్నాం. పైన మనకి మంచి దొరికిట్ల సో ఇక్కడ చాలా బాగుంది కదా. ఇంకా నెత్తళ్ళ పచ్చడి ఇవన్నీ పెట్టేస్తున్నాము. ఇప్పుడు టైగర్ వస్తే ఏం చేస్తావు? వస్తే హాయ్ చెప్తావా? హాయ్ చెప్పి మేము కిస్ ఇచ్చాం. హాయ్ మంకీ. ఎవరు మంకీ? నేనా? మంకీ. ఏ వెళ్దాం. స్కై మనకంటే ముందు వెళ్ళిపోయింది కదా మంకీ. ఎక్కడ? మందిలో ఫస్ట్ యానిమల్ కనిపించింది మనకి సఫారీలో, మంకీ. ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు ఏంటి నెక్స్ట్? టైగర్ చూస్తాం అనమాట. టైగర్. ఓకే, సో ఎక్సైటెడ్. ఒక్క టైగర్ అన్న కనిపిస్తుందని చూద్దాము. వెయిటింగ్. అట్లీస్ట్ జింకలన్నా కనిపిస్తాయని చూద్దాం మనం. పులి భయపడకూడదు. ఇంకో పులిని చూస్తే నా ఫ్రెండ్ వచ్చింది అనుకుంటుంది. ముందు చెప్పొచ్చు కదా జోకు, నేను ప్రిపేర్ ఉంటా. పులి నన్ను చూసి అరే నా జాతి మనిషి వచ్చింది ఏంటి హాయ్ అని అంటుంది. అందుకే నేను ఇక్కడ కూర్చున్నా నా ఫ్రెండ్ని పలకరిద్దామని. పులి గురించి చెప్పారా? Wow, let's go. Yes. చాలా ఉత్సాహంగా ఉన్నారమ్మా. Hey, come on. ఏ ఉత్సాహం లిటన్ లో ఉండాలి మీకు. అక్కడ ఇక్కడ కూర్చున్నా. ఆ చైర్ అక్కడ ఉండేది. అది ఫోటో తీసాం. అరే అయిపోయిందండి. అయిపోయింది. బ్యాక్ హోమ్. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనంకి మా ఆయనకి యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా దర్శనం చేయించేశారు ఆయన ఫ్రెండ్స్ కలిసి. సో మంచిగా మేమంతా మంచిగా దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఉమామహేశ్వరం వాళ్ళకి చూపించాం. ఫస్ట్ టైం వాళ్ళు మాతో రావడం. సో వాళ్ళకి నచ్చిందంటే ఉమామహేశ్వరం చాలా. టైగర్ రిజర్వ్ వాజ్ అ లిటిల్ డిసప్పాయింటింగ్ సఫారీ. ఎందుకంటే ఎండ కాబట్టి ఒక 2 జింకలు తప్పిస్తే మాకు ఏం కనిపించలేదు, ఒక పీకాక్ తప్పిస్తే. బట్ దెన్ పిల్లల ఎక్సైట్మెంట్ అలానే ఉంటుంది. సో అందరం మళ్ళీ ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. నెమ్మదిగా ఎండగా ఉంది యాక్చువల్ చాలా. సో స్లోలీ వి విల్ గో బ్యాక్ హోమ్, రైట్? అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వ్లాగ్ అండి. మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నాము. సో దేవుడి దగ్గర నుంచి మంచి దర్శనం జరిగింది. రాబోయే ఎగ్జిబిషన్స్, చేయబోయే బిజినెస్ రెండోళ్ళు కూడా మంచిగా ఫ్రూట్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను. ఇంకొకటి కోరుకున్నాను, అది చెప్పకూడదు కాబట్టి చెప్పను. జరిగిన రోజు ఆ రోజు ఆ విషయం చెప్తాను. ఓకేనా? చాలా
అండ్ అలాగే మన ఇల్లి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. వస్తాయి. Until next episode, bye Bye-bye. bye.